నా ప్రియ సఖులారా, ఒక సత్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. ప్రపంచంలో ఎలాంటి భయం వచ్చినా అది మిమ్మల్ని కదిలించలేదు. ఎందుకంటే ధర్మం మీద నిలబడిన వాడిని కాలం కూడా ఏమీ చేయలేదు. కష్టాలు మీ మార్గాన్ని అడ్డుకునే రాళ్ళు కాదు, అవి మీ పాదాలను బలపరిచే మెట్లు. కాలం మిమ్మల్ని పరీక్షించినప్పుడు భయపడకండి. పరీక్షలే మహానుభావులను తయారు చేస్తాయి. అంధకారం ఎంత గాఢంగా ఉన్నా ఒక చిన్న దీపం వెలిగితే చీకటి తొలగిపోతుంది. అలాగే మీలో ఉన్న విశ్వాసం మీ జీవితాన్ని వెలుగుతో నింపగలదు. కాబట్టి నేను మీకు చెప్పేది, ధైర్యంగా జీవించండి. ఎందుకంటే ధైర్యం ఉన్న హృదయానికి ప్రపంచం మార్గం ఇస్తుంది. సత్యంగా ఆలోచించండి, ఎందుకంటే సత్యం మనసుకు శాంతిని ఇస్తుంది. ధర్మంగా పనిచేయండి, ఎందుకంటే ధర్మం చేసిన వాడిని దైవం ఎప్పుడూ కాపాడుతుంది. ప్రేమతో ప్రపంచాన్ని నింపండి, ఎందుకంటే ప్రేమే ఈ సృష్టిని కలిపి ఉంచే దివ్య శక్తి. మీరు ఈ మార్గంలో నడిచినప్పుడు మీ ప్రతిరోజు ఒక సాధారణ రోజు కాకుండా ఉంటుంది. అది ఒక పుణ్య ప్రయాణం. మీ ప్రతి అడుగు ఒక సాధన, మీ ప్రతి శ్వాస ఒక ప్రార్థన, మీ ప్రతి మంచి పని ఒక యజ్ఞం అవుతుంది. మీరు నడిచే మార్గంలో చీకటి ఉన్నా మీ హృదయంలో ఉన్న ధర్మదీపం ఎప్పటికీ ఆరదు. ఆ దీపమే మీకు దారి చూపుతుంది, మిమ్మల్ని గమ్యానికి చేర్చుతుంది. నా ప్రియ భక్తులారా, కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడు సందేహంతో దుఃఖంతో నిండిపోయాడు. అతని హృదయం భారంగా మారింది. తన స్నేహితులు, గురువులు, బంధువులు ఎదుట నిలబడి ఉన్నప్పుడు అతనికి యుద్ధం చేయడానికి ధైర్యం లేకపోయింది. అతను తన విల్లు వదిలి కూర్చున్నాడు. అప్పుడు నేను అర్జునికి చెప్పిన మొదటి గొప్ప సత్యం ఇదే: నీవు ఎవరి కోసమైతే దుఃఖిస్తున్నావో వారు నిజంగా నశించేవారు కాదు. కాబట్టి ఈ శరీరం నశించేది, కానీ ఆత్మ ఎప్పటికీ నశించదు. అగ్ని దానిని కాల్చలేదు, నీరు దానిని తడపలేదు, గాలి దానిని ఎండబెట్టనూ లేదు. ఆత్మ శాశ్వతం. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు మరణాన్ని చూసి భయపడడు. మీరు చూసే ఈ ప్రపంచం ఒక నాటకం లాంటిది. ప్రతి మనిషి ఒక పాత్ర పోషిస్తున్నాడు. ఎవరో ఒకరు రాజుగా ఉంటారు, ఎవరో ఒకరు శిష్యుడుగా ఉంటారు. కానీ నాటకం ముగిసిన తర్వాత అందరూ ఒకటే. అలాగే జీవితం కూడా ఒక ప్రయాణం మాత్రమే. శరీరం మారుతుంది, కానీ ఆత్మ మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు దుఃఖములో కూడా స్థిరంగా ఉంటాడు. భక్తులారా, నేను అర్జునునికి ఒక గొప్ప మార్గాన్ని చూపాను, స్థితప్రజ్ఞుడి మార్గం. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? సుఖం వచ్చినప్పుడు అతను ఎక్కువగా ఆనందించడు, దుఃఖం వచ్చినప్పుడు అతను కుంగిపోడు, గెలుపు వచ్చినప్పుడు అతను అహంకరించడు, ఓటమి వచ్చినప్పుడు అతను నిరాశ చెందడు. అతని మనస్సు సమతుల్యంగా ఉంటుంది. సముద్రములో ఎన్నో నదులు కలిసినా సముద్రం నిండిపోదు కదా, అలాగే స్థితప్రజ్ఞుడి మనసు కూడా కోరికలతో కదలదు. మనిషిని బలహీనంగా చేసే ప్రధాన కారణం అతని కోరికలు. కోరికలు మనసులో పుడతాయి, కోరికల నుండి ఆశలు వస్తాయి. ఆశలు నెరవేరకపోతే కోపం వస్తుంది, కోపం వచ్చినప్పుడు జ్ఞానం నశిస్తుంది, జ్ఞానం నశించినప్పుడు మనిషి తన మార్గాన్ని కోల్పోతాడు. అందుకే నేను చెబుతున్నాను, తన ఇంద్రియాలను నియంత్రించగలిగిన వాడే నిజమైన యోగి. మీరు ఒక రథాన్ని ఊహించండి. ఆ రథానికి గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాలు ఇంద్రియాలు, రథసారథి మనసు, ఆ రథంలో కూర్చున్న యజమాని ఆత్మ. గుర్రాలు నియంత్రణలో లేకపోతే రథం ఎక్కడికైనా వెళ్తుంది. అలాగే మన ఇంద్రియాలు కూడా నియంత్రణలో లేకపోతే మన జీవితం అస్తవ్యస్తంగా మారుతుంది. కానీ మనసు జ్ఞానంతో నడిపిస్తే జీవితం సరిగ్గా గమ్యాన్ని చేరుతుంది. కాబట్టి భక్తులారా, శ్రద్ధగా వినండి. మీ జీవితంలో వచ్చే ప్రతి అనుభవం ఒక గురువు. సుఖం మనకు ఆనందం నేర్పుతుంది, దుఃఖం మనకు సహనం నేర్పుతుంది, ఓటమి మనకు వినయం నేర్పుతుంది, విజయం మనకు బాధ్యతను నేర్పుతుంది. ఈ అనుభవాలన్నీ కలిసి మనిషిని పరిపక్వుడిగా,
తయారు చేస్తాయి. గుర్తుంచుకోండి, మీరు ఈ ప్రపంచంలోనికి ఖాళీ చేతులతో వచ్చారు, ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతారు. మీతో తీసుకెళ్లేది కేవలం మీ కర్మల ఫలితమే. అందుకే మీ ప్రతి పని ధర్మంతో చేయండి, మీ ప్రతి మాట ప్రేమతో ఉండాలి, మీ ప్రతి ఆలోచన పవిత్రంగా ఉండాలి. ఓ నా భక్తులారా, స్థిరమైన మనసు కలిగిన వాడు సముద్రంలా ఉంటాడు. ఎన్ని నదులు కలిసినా సముద్రం తన స్వభావాన్ని కోల్పోదు. అలాగే జ్ఞానమన్న మనిషి కూడా ప్రపంచపు పరిస్థితుల వల్ల కదలడు. అతని ఆనందం బయట ప్రపంచం మీద ఆధారపడదు, అది అతని అంతరంగంలో నుండే వస్తుంది. మీరు కూడా అలాంటి స్థితిని పొందవచ్చు. దానికి 3 మార్గాలు ఉన్నాయి: జ్ఞానం, కర్తవ్యం మరియు భక్తి. జ్ఞానం మీకు సత్యాన్ని చూపిస్తుంది, కర్తవ్యం మీ జీవితానికి అర్థాన్ని ఇస్తుంది, భక్తి మీ హృదయాన్ని పవిత్రం చేస్తుంది. ఈ 3 కలిసి మనిషిని నిజమైన విజయానికి తీసుకువెళ్తాయి. నేను ఎప్పుడూ చెబుతుంటాను, మనసును జయించిన వాడే ప్రపంచాన్ని జయించగలడు. బాహ్య శత్రువులను గెలవడం సులభం, కానీ మనసులో ఉన్న భయం, కోపం, అహంకారం, లోభం ఇవన్నీ గెలవడం చాలా కష్టం. వాటిని జయించిన వాడే నిజమైన యోగి. మనిషి జీవితంలో చాలా సమస్యలు ఒకే కారణం వలన వస్తాయి: అహంకారం మరియు మమకారం. ఇది నా సంపద, ఇది నా శరీరం, ఇది నా విజయం అనే భావనలు మనిషిని బంధంలో పడేస్తాయి. కానీ నిజమైన జ్ఞానం ఏమిటంటే, ఈ ప్రపంచంలో ఏది నిజంగా మనది కాదు. మనం వచ్చినప్పుడు ఖాళీ చేతులతోనే వచ్చాము, వెళ్ళిపోయేటప్పుడు కూడా ఖాళీ చేతులతోనే వెళ్తాము. మధ్యలో ఉన్నది అంతా ఒక బాధ్యత మాత్రమే. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు లోపానికి బానిస కాడు. నా ప్రియ సకులారా, సాంఖ్యయోగం మనకు చెప్పే గొప్ప సత్యం ఏమిటంటే, ఆత్మ శాశ్వతం, శరీరం తాత్కాలికం. శరీరం ఒక వస్త్రం లాంటిది. పాతబడిన వస్త్రాన్ని మనిషి తీసి కొత్త వస్త్రం వేసుకుంటాడు. అలాగే ఆత్మ కూడా పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరాన్ని పొందుతుంది. ఈ సత్యాన్ని తెలుసుకున్నవాడు మరణాన్ని భయపడడు. అతనికి జీవితం ఒక నిరంతర ప్రయాణంలా కనిపిస్తుంది. ఈ సత్యాన్ని తెలుసుకోవడం మాత్రమే సరిపోదు, దానిని జీవితంలో ఆచరించాలి. మనిషి తన కర్తవ్యాన్ని ధర్మంతో చేయాలి. ఫలితాల గురించి ఆందోళన చెందకుండా తన పని చేయాలి. ఎందుకంటే ఫలితాన్ని నిర్ణయించేది కాలం మరియు దైవం. ఒక రైతు విత్తనం నాటినప్పుడు వెంటనే పంట రావాలని ఆశించడు, అతను ఓపికతో కృషి చేస్తాడు. అలాగే మీరు కూడా మీ జీవితంలో ఓపికతో ముందుకు సాగాలి. మనసు గురించి నేను అర్జునుడికి చెప్పిన ఒక గొప్ప ఉపదేశం ఉంది. మనసు ఒక దీపం లాంటిది. గాలి ఎక్కువగా ఉన్నప్పుడు దీపం అల్లాడుతుంది. అలాగే కోరికలు ఎక్కువగా ఉన్నప్పుడు మనసు అస్థిరంగా మారుతుంది. కానీ గాలి లేకపోతే దీపం స్థిరంగా వెలుగుతుంది. అలాగే కోరికలు తగ్గినప్పుడు మనసు ప్రశాంతంగా మారుతుంది. ప్రశాంతమైన మనసులోనే నిజమైన ఆనందం ఉంటుంది. ఈ ప్రపంచంలో మనిషి వెంబడించే చాలా విషయాలు తాత్కాలికమైనవి. సంపద, పేరు, కీర్తి ఇవన్నీ కాలంతో కలిసి మారిపోతాయి. కానీ జ్ఞానం మరియు ధర్మం మాత్రం శాశ్వతం. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినప్పుడు తన వెలుగు తక్కదు కదా. అలాగే జ్ఞానం కూడా పంచుకుంటే పెరుగుతుంది. ప్రేమతో చేసిన ప్రతి పని ఒక పూజ, దయతో కూడి చేసిన ప్రతి మాట ఒక మంత్రం, సత్యంతో చేసిన ప్రతి నిర్ణయం ఒక యజ్ఞం. నా ప్రియ సకులారా, స్థితప్రజ్ఞుడి లక్షణాలను మరింత లోతుగా అర్థం చేసుకోవాలి. స్థితప్రజ్ఞుడు తన మనసును ఇంద్రియాల బానిసగా ఉండనివ్వడు. అతను తన ఆలోచనలను నియంత్రిస్తాడు. అతని ఆనందం బయట ప్రపంచంలో కాదు, అతని అంతరంగంలో ఉంటుంది. సముద్రంలో ఎన్నో నదులు కలిసినా సముద్రం తన పరిమితిని దాటదు. జీవితంలో వచ్చే కష్టాలను శత్రువులుగా చూడకండి, అవి గురువుల్లా ఉంటాయి. కష్టం మనిషిని బలంగా చేస్తుంది. పరీక్షలు మనిషిని పరిపక్వుడిగా మారుస్తాయి. ఒక వజ్రం భూమిలో ఎన్నో సంవత్సరాలు ఒత్తిడిని తట్టుకొని తర్వాతే వెలుగుతుంది. అలాగే మనిషి
కూడా కష్టాలను తట్టుకొని గొప్పవాడిగా మారుతాడు. మీ ఆలోచనలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి. మీ మాటలు మీ సంబంధాలను నిర్మిస్తాయి. మీ కర్మలు మీ జీవితాన్ని నిర్మిస్తాయి. గుర్తుంచుకోండి నా ప్రియ సఖులారా.